అందరికీ నమస్తే. ఈరోజు ఈరోజు అంకుశపూర్ టు బయ్యారం వెళ్ళే రూట్ ఇది. ఎందుకంటే ఇట్లా పడి చాలా మంది ఎక్కువ రైతులు యూజ్ చేసే రహదారి ఇది. పక్కనే రైస్ మిల్ కూడా ఉంది. మీరు చూడండి, చూపించే ప్రయత్నం కూడా చేస్తాం మీకు. ఇగో ఇక్కడ చూసుకుంటే సీసీ రోడ్ల స్థితిగతులు చూడండి. ఇగో ఇది ఎంత లోతు బలిగింది అనే దాన్ని కూడా మీకు వివరించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. రోడ్డు ఎంత మాత్రం వేసిర్రో అంత మాత్రం ఇది బలిగింది చూడండి. వీళ్ళు కంకర వేసిర్రు కదా అంటే ఇది జపాన్ నుంచి తెచ్చిరా మరి మరి ఎక్కడి నుంచి తెచ్చిరో అర్థం అవ్వట్లేదు. పిచ్చి లూస్ వస్తుంది. ఇగో చూడండి, ఇగో కట్టెతో తీస్తానే. ఇగో ఇది ఎక్కడి విచిత్రమయ్యా స్వామి. చూడండి ఎంత లోతు ఉన్నా ఇగో ఇంత లోతు బలిగింది. చూడండి మిత్రులారా, చూడండి ఇగో ఇంత లోతు ఈ సీసీ రోడ్డు బలిగింది. సుమారుగా ఇది 3 నుంచి 4 సంవత్సరాల వ్యవధిలోనే దీని స్థితిగతులు ఇలా ఉన్నాయి. అంటే ఈ సీసీ రోడ్లకు ఏది మన అంతకుముందు మన మొబైల్ ఏదైతే ఈ చిన్న మొబైల్స్ ఉంటాయో దానికి టాప్అప్ కార్డ్ రీఛార్జ్ చేసుకున్నట్టు 2 సంవత్సరాలకే వగిలిపోవాలి, 3 సంవత్సరాలకే వగిలిపోవాలి అని చెప్పి కండిషన్లో పెట్టి వీళ్ళకి కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టుంది అధికారులు. ఎందుకనంటే ఇంత లోతు పగిలిన కూడా ఇక్కడ కూడా చూడండి, కట్టెతో తీస్తొస్తుందా ఇట్లా. ఇగో చూడండి, ఇగో చూడండి అధికారులారా, చూడండి కొంచెం దీన్ని ఈ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునేలాగా వైపు వెళ్ళాలని మేము కాటన్ టీవీ నుంచి అధికారులను కోరుకుంటున్నాం. ఎందుకనంటే చూడండి ఈ రోడ్ ఎన్ని సంవత్సరాలు అయితే చేసి తాత? సంవత్సరం దాటిందా? మొత్తం ఇట్లనే వాళ్ళు ఉన్నాయా? మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా పలిగింది. ఎప్పటికీ రైతులే పోతారు, పశువులు వాళ్ళు నడుస్తాయి. రహదారి ఇది అంటే మొత్తం ఇట్లా వలిగి ఉన్నది. ఒకసారి సిమెంట్ పోసినట్టున్నది మరి ఇలా పలిగిన దానికి సిమెంట్ వేసుకొచ్చారు, ఆయన కూడా ఆగలే. చూడండి పక్క పొంటి రైతు కావచ్చు, మేబీ ఆ మిర్చి తోటైనా చెప్తుండు కదా. అంటే దీని మీద ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసిర్రు, కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంత దారుణంగా పలిగిందో చూడండి. దాదాపుగా ఈ రోడ్డు 300-400 మీటర్ల మేరకు ఇది వలిగి ఉంది రోడ్డు. అంటే అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దీన్ని అవినీతి చేసినని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలనో ప్రజల ముందర ఒక నివేదిక పెట్టాలి. ప్రియమైన కలెక్టర్ గారు దీనిపై వెంటనే స్పందించి ఈ గ్రామాలలో సీసీ రోడ్లు ఎందుకు పలుకుతాయనేది అందరు అధికారులను పిలిచి మీరు మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఇక్కడ డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాంట్రాక్టర్లు ఏమో గొప్ప ఇండ్లు కట్టుకుంటున్నారు, అందాల మెడలు కడుతున్నారు. ఈ పంచాయతీరాజ్ అధికారులేమో ఏసీ కార్లలో తిరుగుతున్నారు. అంటే వీళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళపై ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. వీళ్ళ మీద ఖచ్చితంగా మేము మా ఛానల్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారో వాళ్ళపై విజిలెన్స్ కంపల్సరీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఏ రోడ్డు అయినా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా ఇంత దారుణంగా బలిగిపోతుంది. ఎందుకు బలుగుతుంది, దేనికి బలుగుతుంది అనేది దీనికి కొన్ని కండిషన్లు, కొన్ని నియమాలతోని ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ వేసినప్పటికీ కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి, చెక్ చేసే టీమ్స్. అంటే అక్కడ కూడా మనం అవినీతి జరిగిందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజలు అనుకునే ముచ్చట మీకు చెప్తున్నా. దీన్ని మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవాలి. అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి ఏవైతే ఈ విధంగా మారిపోయిన సీసీ రోడ్లు ఉన్నాయో వీటిని మళ్ళీ నూతనంగా వేయాలి. కాంట్రాక్టర్ పై చీటింగ్ కేసు పెట్టాలి. అదే విధంగా దీనికి సంబంధించిన అధికారులపై కంపల్సరీ సస్పెండ్ వేయాల్సిందని కాటన్ టీవీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నామండి కాటన్ టీవీ. నమస్తే.